వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ అసంతుష్టి. పూర్వం వింధ్యాపర్వత ప్రాంతంలో గంధర్వులు నివాసించే కాలంలో కందర్పకం అనే చిన్న దేశాన్ని కువలయుడు అనే రాజు పాలించేవాడు. అతనికి పశు సంపద, భూ సంపద కొల్లగా ఉండేది. కువలయుడు ఒకనాడు వేటకు వెళ్లి ఒక కోనలో వేటాడుతూ ఉండగా ఒక గట్టు మీద ఒక అద్భుతమైన సౌందర్యవతి అతను ఆమెను చూస్తూనే మోహించి చెయ్యెత్తి ఆమెని కొండ దిగి రమ్మని పిలిచాడు. ఆమె రానంటూ చెయ్యి ఊపి గుట్ట దిగి వెళ్ళిపోసాగింది. కువలయుడు అతివేగంగా గుట్ట ఎక్కి అవతల పక్కకి పోయి అంతటా కలియజూశాడు. కానీ ఆమె జాడ కనిపించలేదు. ఆమెను ఎలాగైనా ఒప్పించి తనకు భార్యను చేసుకోవాలని కువలయుడికి బలమైన కోరిక కలిగింది. అతను మర్నాడు అదే కోనకు వెళ్ళాడు. ఆమె మళ్ళీ కనిపించింది, కానీ అతను సమీపించే లోపల ఎటో వెళ్ళిపోయింది. ఆమె గంధర్వ స్త్రీ అయి ఉంటుందని, ఆమె ఎలాంటి నిబంధనలు పెట్టినా ఒప్పుకొని ఆమెను పెళ్లాడాలని కువలయుడు నిశ్చయించుకుని మూడో నాడు అదే ప్రాంతానికి వెళ్ళాడు. ఆమె కనబడింది. అతను ఆమెను సమీపించాడు. ఈసారి ఆమె వెళ్ళిపోక అతను సమీపించగానే, నా పేరు మలయవతి, రోజు ఇలా నా వెంట ఎందుకు పడుతున్నావు అని అడిగింది. నిన్ను పెళ్లాడకపోతే నా జన్మ నిరర్ధకం అనిపిస్తున్నది. నా వెంట మా ఇంటికి వచ్చి నాకు భార్యగా ఉండు అన్నాడు కువలయుడు. సరే అన్నది మలయవతి. కువలయుడు సంతోషంగా ఆమెను తన ఇంటికి తెచ్చి వివాహం చేసుకుని ఆమెతో కాపరం చేయసాగాడు. మలయవతి వచ్చిన తర్వాత అతనికి పశుగణాలు రెట్టింపయ్యాయి, భూములు రెట్టింపు పంటలు ఇచ్చాయి. కువలయుడు చాలా సంతోషించాడు. అతను ఎవరేది అడిగినా ఇచ్చేవాడు. ఎంత దానం చేసినా అతన్ని ప్రజలు ఏమాత్రం మెచ్చుకునేవారు కాదు. ఈ దానాలు ఆయనకో లెక్క. ఇంతకు నూరింతలు అవతల నుంచి వస్తూనే ఉన్నాయి. దేవతను పెళ్లాడాడు గదా అనేవారు. కొన్ని సంవత్సరాలు గడిచింది. కువలయుడికి జీవితం మీద కొంత ఏవగింపు, అసంతృప్తి కలగసాగింది. తాను మహాసంపన్నుడు. చుట్టుపక్కల రాజులు అతన్ని చూసి అసూయపడుతున్నారు. కానీ ఇదంతా పాత కథ అయిపోయింది. మలయవతి ఇప్పటికీ అద్భుత సౌందర్యవతిగానే ఉన్నది, గాని ఆమె ఇప్పుడు దేవత కాదు, మామూలు స్త్రీయే. కువలయుడు ఇలా అనుకుంటూ తన పొలాల వెంబడి నడుస్తూ ఉండగా అతనికి రథం చప్పుడు వినిపించింది. అతను తల ఎత్తి చూసేసరికి కొద్ది దూరాన రథంలో కూర్చుని వెళుతూ ఒక అతిలోక సౌందర్యవతి కనిపించింది. ఆమెను చూడగానే అతనికి, ఆహా, నేను మలయవతిని పెళ్లాడకుండా ఈమెను పెళ్లాడి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. అతను చప్పట్లు కొట్టాడు, గాని ఆమె తల తిప్పి చూడలేదు. ఆమెని అలా పోనివ్వడం ఇష్టం లేక అతను రథం వెనకాల పెరిగెడుతూ ఉండసాగాడు. కొండదారులు ఎగుడు దిగుడుగా ఉన్నాయి. అయినా కువలయుడు ప్రయాసపడుతూ రథాన్ని వెంబడించి పరిగెత్తుతూనే ఉన్నాడు. చాలా దూరం వెళ్లి రథం ఆగింది. రథంలో నుంచి ఆ సుందరి దిగింది. కువలయుడు ఆమెను చూసి నిర్ఘాంతపోయాడు. మలయవతి, నువ్వేనా? నువ్వు అవునా కాదా అని చూడడానికి ఇంత దూరం నీ వెంట వచ్చాను. ఎక్కడికి పోతున్నావు? ఇంటికి పోదాం పదా అన్నాడు కువలయుడు. పోదాం, నువ్వు కూడా రథంలోకి రా అన్నది మలయవతి. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఇది జరిగింది మొదలు కువలయుడికి అసంతుష్టి పెరిగింది. ఒకనాడు అతని ఇంటికి వచ్చేసరికి మలయవతి ఇంట్లో లేదు. ఆమె తన వారి వద్దకు తిరిగి వెళ్ళిపోయిందని సేవకులు చెప్పారు. ఆమె వెళ్ళిపోయాక పొలాలు, పంటలు పడిపోయాయి. పశువుల సంఖ్య క్షీణించసాగింది. నాకింక మంచి రోజులు లేవు, నన్నేదో భూతం పీడిస్తున్నది అనుకున్నాడు కువలయుడు. ఆ భూతం కనిపిస్తే దాన్ని హతమార్చడానికి నిశ్చయించుకున్నాడు. కువలయుడు ఆ భూతం కోసం రాత్రిళ్ళు తారాడసాగాడు. ఒకనాడది తన కంటపడింది. కువలయుడు దాన్ని తరిమి పట్టుకుని దానితో ఘర్షణ పడి పడదోసి మీద ఎక్కి దాన్ని చంపటానికి కత్తి ఎత్తాడు. అంతలో మబ్బుల చాటు నుంచి చంద్రుడు ఇవతలికి వచ్చాడు. వెన్నెల్లో భూతం మొహం చూసి కువలయుడు కొయ్యబారిపోయాడు. ఆ భూతం ముఖం తన ముఖమే. కువలయుడు కత్తిని దూరంగా పారేసి ఆ భూతాన్ని అక్కడే వదిలి ఇంటికి తిరిగి వచ్చాడు. మలయవతి తలుపు తెరిచింది. కువలయుడు ఆనందంతో, మలయవతిని తిరిగి వచ్చావా అన్నాడు. అవును, నువ్వు నీలోని అసంతుష్టిని నిర్మూలించావు. ఇక మనం సుఖంగా జీవించగలం అన్నది మలయవతి. ఆమె అన్న మాట నిజమే అయ్యింది. అటు తర్వాత కువలయుడు అసంతృప్తి, అశాంతి అన్నది ఎరగకుండా మలయవతితో సుఖంగా కాపురం చేయసాగాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.